ఓకే, ఇది వెరీ యూస్ఫుల్ ట్రిక్ అండి ఇది. ఎక్స్ మైనస్ సిటీ ఎక్స్ ప్లస్ సిటీ అంటే ఎక్స్ యాజ్ దిస్గా రాస్తున్నా, సి అనేది మనకు తెలీదు. ఓకే సారీ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది 3 అండి, టీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు 3 మైనస్ 2t అవుతుంది ఫస్ట్, ఇక్కడ 3 ప్లస్ 2t అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ ఏమవుతుందంటే అప్పుడు త్రీ 3 ఈజ్ ఈక్వల్ టు సార్. సారీ టీ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 2c కదా. ఎస్, 2c ఈజ్ 2c. ఓకే 2c. కాబట్టి ఈ పాయింట్ ఏమవుతుందంటే 3 మైనస్ 2c ఫస్ట్ పాయింట్, నెక్స్ట్ ఇదేమో 3 ప్లస్ 2c అవుతుంది. ఓకే, నా ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది చెప్పండి, ఈ మొత్తం లెంత్ ఎంత ఉంటుంది చెప్పండి. 3 4c square. 3 మైనస్ 2c మైనస్ ఆఫ్ 3 ప్లస్ 2c కదా. 2c అయితే అంటే 4c అవుతుంది కదా అండి, డిఫరెన్స్ తీసుకోండి. అండర్ రూట్ అవసరం. జస్ట్ నేను డిఫరెన్స్ తీసుకున్నాను, లెంత్ తీసుకున్నానండి, ఫార్ములా యూజ్ చేయట్లేదు. మనకి ఏంటి అండర్ రూట్ ఫార్ములా ఎందుకు తీసుకుంటామండి, 2 పాయింట్స్ లేవు కదా, ఎక్స్ కామా 0 అంటే x1 y1 x2 y2 ఉన్నాయండి. ఇది 3 మైనస్ 2c ఒకటే వాల్యూ, 3 ప్లస్ 2c ఒకటే వాల్యూ ఉంది. ఓకే, దీనికి డిఫరెన్స్ ఎలా తీసుకుంటాం మనం, 3 ప్లస్ 2c మైనస్ లెంత్ కావాలంటే ఏం చేస్తాం, 3 ప్లస్ 2c మైనస్ ఆఫ్ 3 మైనస్ 2c చేస్తాం, దట్ ఈస్ ఈక్వల్ టు 4c వస్తుంది కదా లెంత్. సో 4c లెంత్ అవుతుంది. లెంత్ అయిన తర్వాత దీన్ని కొంచెం నేను ఈ వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ నుండి ఇక్కడికి ఏమవుతుంది అప్పుడు 2c అవుతుంది, ఇది 2c ఇది 2c. ఓకే, అప్పుడు ఈ వాల్యూ ఎంత వస్తుంది 2, ఎక్స్ యాక్సిస్ పై కదా. ఇక్కడ 2 ఎందుకు రాస్తున్నాను చెప్పండి, ఇది ఏ యాక్సిస్ అండి, ఇదేమో ఎక్స్ యాక్సిస్ అండి, on y axis, y ఇది distance. ఎస్ వై డిస్టెన్స్ రాస్తున్నాను. వై డిస్టెన్స్ ఏంటంటే 2 2 రాస్తాను. years. ఓకేనా, ఇప్పుడు మనకు ట్రయాంగిల్ ఏరియా ఇచ్చాడు. ఓకేనా, ఇప్పుడు ప్రాబ్లంకి వచ్చాడు. ట్రయాంగిల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 8 స్క్వేర్ యూనిట్స్ అని ఇచ్చాడు. నౌ what is the formula for triangle area of the triangle? Half into base into height. Half into base into height, sir. What is the base here? Half Base into is 4c. base into height. Height Base is is equal 4c, to height is 2. 1 by 2. Base is 4c and height Yes, ఏంటండి, base is 4c, 2. height is 2. That is equal to 8 అండి. So 4c is equal to 8. So c is equal to 2 అండి. Therefore c square is equal to ఎంత వస్తుంది 4 వస్తుంది. ఓకేనా, దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్. మనకు ఆప్షన్ ఇచ్చాడండి, 1 సెకండ్, ఆప్షన్స్ ఇవ్వలేదు. ఓకే, సో సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆన్సర్ 4 ఇస్ ద రైట్ ఆప్షన్. ఓకే, అర్థమైందా అండి. జస్ట్ ఇక్కడ సొల్యూషన్ వరకు ఇది ఓకే, తర్వాత కొంచెం దీన్ని వాడు ఇచ్చిన డాటాను తీసుకున్నాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్స్ మైనస్ సిటీ ప్లస్ కామా ఎక్స్ ప్లస్ సిటీ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం ఇంపార్టెంట్. ప్రతి ప్రాబ్లం కూడా అది క్యాలిక్యులేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ అనదర్ ప్రాబ్లం. సార్ స్మాల్ డౌట్ సార్. మేడం చెప్పండి మేడం. సార్ ఇక్కడ హౌ టు రైట్ క్యూ ఆర్ పాయింట్స్ కదా సార్, యూ రోట్ ఓన్లీ 3 మైనస్ 2c 3 ప్లస్ 2c. అదేనండి, ఈ 3,2ను నేను స్ప్లిట్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఈ 3 మైనస్ 2c 3,2 అనేది మనకు అది ఏంటి, వేవ్ ఈక్వేషన్ లో సొల్యూషన్ లో ఏముంటాయండి, మనకు ఇంటిగ్రల్ ఎక్స్ మైనస్ సిటీ టు ఎక్స్ ప్లస్ సిటీ ఉంటుంది. ఓకేనా, జీ ఆఫ్ వై డివై ఉంటుంది. ఇది Okay. 1/2c మల్టిపుల్ అన్నమాట. ఇక్కడేమో 1/2 ఆఫ్ ఎక్స్ మైనస్ సిటీ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సిటీ. ఇది టర్మ్స్ ఇందులో ఉన్నాయి కదా, దీని నుండి మనకు అంటే మనకు షార్ట్ కట్ అనేది తొందరగా దొరికిపోతాయి అనేది ఇంటెన్షన్ తోటి వీఆర్ టేకింగ్ ఎక్స్ మైనస్ సిటీ అండ్ ఎక్స్ ప్లస్ సిటీ వాల్యూస్. ఓకేనండి, ఓకే సార్. ఓకే. ఓకేనా. నా ఐఎమ్ టేకింగ్ ఒకటి చిన్న ఎస్ మేడం.
వాయిస్ ఈస్ నాట్ క్లియర్ మేడం. ఓకే, నేను ఇదే ఎక్స్ మైనస్ సిటీ ఎక్స్ ప్లస్ సిటీ తోటి ఒక 2 ప్రాబ్లమ్స్ మన దగ్గర ఉన్నాయి, విల్ డిస్కస్ ప్రీవియస్గా. అవి చేసినాక మిగతా ప్రాబ్లమ్స్. ఇక్కడ వరకు వచ్చాం మనం, 6th వరకు వచ్చాం. ఎస్, ఐఎమ్ టేకింగ్ దిస్ ప్రాబ్లమ్, 10th ప్రాబ్లమ్ దిస్. If u of x comma t satisfy the partial differential equation dou square u by dou t square is equal to 4 into dou square u by dou x square, then u of x comma t can be of the form. Okay, ఈ మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయండి. ఐఎమ్ నాట్ రీడింగ్ దిస్ ఆప్షన్. ఏమైనా డౌటా అండి? మ్యూట్లో పెట్టండి, డిస్టర్బెన్స్ లా వస్తుంది. 1 second. Okay. Now first I'm writing C value. C is equal to 2 అండి. C is equal to 2. C వాల్యూ రాసిన తర్వాత మనం ఇమ్మీడియట్ గా ఏం క్యాల్కులేట్ చేసుకోవాలి? ఎక్స్ మైనస్ సిటీ అంటే ఎక్స్ మైనస్ 2t ఫస్ట్ వాల్యూ. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ సిటీ అంటే ఎక్స్ ప్లస్ 2t అండి. ఓకే, ఇప్పుడు చెప్పండి, జనరల్ సొల్యూషన్ డైరెక్ట్ చెప్పొచ్చా లేదా? ఎస్, ఎనీవన్? ఆప్షన్ 3 సార్, ఆప్షన్ 3 అండ్ 1 కూడా అవుతుంది సార్. ఆప్షన్ 1, ఆప్షన్ 3, సారీ, ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 3. చూడండి, మనకు సొల్యూషన్ లో ఖచ్చితంగా ఏ టర్మ్స్ ఉండాలండి? ఎక్స్ మైనస్ 2t ఎక్స్ ప్లస్ 2t టర్మ్స్ ఉండాలి. ఆ టర్మ్స్ తోటి ఏముంటున్నాయి? ఓకే, ఫస్ట్ టర్మ్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 2t ఉంది, ఎక్స్ ప్లస్ 2t ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. సెకండ్ టర్మ్ లో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4t స్క్వేర్, ఇక్కడ ఎక్స్ మైనస్ 2t ఇంటూ ఎక్స్ ప్లస్ 2t టర్మ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఓన్లీ ఎక్స్ ప్రోడక్ట్ లో ఉంటుంది, కానీ ఇది కాదు. ఇది కూడా ఇదే ఫామ్ లో ఉందనుకోండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4t స్క్వేర్ ఫామ్ లో ఉంటే ఇది కరెక్ట్ ఆప్షన్ అయ్యేది, కానీ ఇది కాదు. నెక్స్ట్ 2x మైనస్ 4t, ఇక్కడ 2 కామన్ తీసామనుకోండి, ఏమొస్తుంది? ఎక్స్ మైనస్ 2t, ఇది ఎక్స్ ప్లస్ 2t. ఓకేనా, ఇది ఎక్స్ మైనస్ 2t కాదు ఇది, కాబట్టి 4th ఆప్షన్ నాట్ సాటిస్ఫైస్. సో ఆప్షన్ 1 and 3 ఆర్ కరెక్ట్ ఆప్షన్స్. దిస్ ఈజ్ నెట్ 2012 బిట్ అండి, లాంగ్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, 2012 బిట్. డైరెక్ట్ మనం therefore ఆప్షన్స్ 1 and 3 are correct. Rest of the options are wrong. Okay అండి, క్లియర్ అండి ఇది? ఎస్, ఎస్, పార్ట్ సి క్వశ్చన్. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎక్స్ మైనస్ సిటీ ఎక్స్ ప్లస్ సిటీ అనేది మనం ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనేది. ఓకేనా, నౌ ఐఎమ్ టేకింగ్ అనేదర్ ప్రాబ్లం. సార్ ఈ ఫంక్షన్ ప్రాబ్లం ఎలా ఉంటుంది సార్? మేడం చెప్పండి. సార్ 1-3 లా ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్, థర్డ్ వన్ 2x మైనస్ 4t ఉంది సార్. అదే సార్, మీరు ఇక్కడ 2 కామన్ తీసామనుకోండి, ఏమవుతుందండి? ఓకే, ఫామ్ ఓకే సార్. ఇక్కడ ఎక్స్ మైనస్ 2t, ఇక్కడ ఎఫ్ అనేది ఏ ఫంక్షన్ అన్నాడు? ఇక్కడ ఆర్బిటరీ కదా, ఎఫ్ అండ్ జి ఆర్బిటరీ కదా. ఓకే, కాబట్టి ఎఫ్ ఆఫ్ 2 అన్నా ఎఫ్ అన్నా సేమ్ అవుతుంది, నో ప్రాబ్లం. ఓకేనండి? ఓకే సార్. ఓకే, ఓకే, రైట్. నౌ ఈ ఫంక్షన్ ఎఫ్ అనేది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కదా సార్? అది ఫస్ట్ ఆప్షన్ లో ఎక్స్పోనెన్షియల్ లో ఉండనియండి, లీనియర్ లో ఉండనియండి, ఎలానే ఉండనియండి, దా సొల్యూషన్ లో మాత్రం ఎక్స్ మైనస్ 2t ఎక్స్ ప్లస్ 2t. మీకు డౌట్ ఉంటే
యూ కెన్ సాల్వ్ అకార్డింగ్ టు అవర్ సొల్యూషన్. మన దగ్గర సొల్యూషన్ ఉంది కదా అండి, దాని ప్రకారం సాల్వ్ చేయండి. ఈ రెండు సొల్యూషన్స్ వస్తాయి, మీరు చూడండి. ఓకేనా? Okay, sir. Right. రైట్. నౌ ఐఎమ్ టేకింగ్ అనేదర్ ప్రాబ్లం. I'm taking this problem. కొంచెం లార్జ్ చేస్తున్నా. A general solution of the second order equation dou square u by 4uxx is equal to uyy is of the form u of x comma y is equal to f of x plus g of y, f of x plus 2y, f of g of x minus 2y. Next, f of x plus 4y, g of x minus 4y, 4x plus y, 4x minus y. ఓకే, చేయండి. ఏమవుతుంది చెప్పండి? B. బి. బి కరెక్ట్. B, sir. బి, వెరీ Option B. ఆప్షన్ B బి. correct, sir. B correct. What is C? Our C? C is 2. C is 2. So calculate x minus 2t, x plus 2t. X plus 2y, x minus 2y. Yes, yes, ma'am. X minus, sorry, ఇక్కడ y లలో ఉంది కదా, కాబట్టి Yes, x plus 2y and x minus 2. ఓకే, రైట్. x ప్లస్ 2y. సారీ, ఇక్కడ సిటీ అని రాసుకోవాలి, సివై అని రాసుకో. సివై అంటే x మైనస్ 2y అండ్ x ప్లస్ 2y. సో ఈ రెండు ఉన్న ఫంక్షన్స్ ఇక్కడ ఉన్నాయి చూసుకోండి. ఓన్లీ బి ఆప్షన్లోనే ఉన్నాయి, కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆప్షన్. therefore option B is correct. Option B is correct. Okay, now సింపుల్ వే అండి, ఇది చాలా సింపుల్ వే. ఇది లాంగ్ క్వశ్చన్. ఓకే, పార్ట్ సిలో అడిగే క్వశ్చన్స్ మనం ఈ లాజిక్స్ యూజ్ చేస్తే మనం ఖచ్చితంగా ప్రాబ్లం చేయొచ్చు అండి. ఓకేనా? నౌ ఐఎమ్ టేకింగ్ అనదర్ ప్రాబ్లం. ఎస్, another problem. This is u of x comma t satisfies the wave equation utt is equal to uxx. X belongs to 0 comma 2 pi t greater than 0. And u of x comma 0 is equal to e power I omega x. Then ఏమంటున్నాడు? For omega belongs to r, this is omega and then we have these conditions. Okay, options ఇచ్చాడు. It is homogeneous equation. Okay, నేను ఫస్ట్ కొంచెం క్లియర్గా రాస్తున్నా. C is equal to ఫస్ట్ 1 వస్తుందండి. C is equal to 1. ఇక్కడ మనం x minus ct, x plus ct క్యాలిక్యులేట్ చేస్తే యూజ్ ఏమి ఉండదు. ఓకేనా? C వాల్యూ 1 రాసుకుంటున్నా. రాసుకున్న తర్వాత u of x comma 0 is equal to e power I omega x ఇచ్చాడండి. ఈ పవర్ ఐ తీటా ఫార్ములా తెలుసు మనకు. ఈ పవర్ ఐ తీటా అంటే కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా, అంటే కాస్ ఒమేగా ఎక్స్ ప్లస్ ఐ సైన్ ఒమేగా ఎక్స్. యు ఆఫ్ ఎక్స్ కామా 0 వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ఐ ఒమేగా దీనికి కాస్ ఒమేగా ఎక్స్ ఉంది అండి ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ ఏముంది? సైన్ ఒమేగా ఎక్స్ ఉంది, ఒమేగా ఎక్స్ ఉంది. ఓకే, అంటే ఇప్పుడు కాస్ సైన్ రెండు ఉన్నాయి కాబట్టి మనకు ఒక ఫంక్షన్, ఇప్పుడు కాస్ ఉన్నప్పుడు మనకు ఫంక్షన్ ఎలా వస్తుందండి? కాస్ ఒమేగా టీ, నెక్స్ట్ కాస్ ఒమేగా ఎక్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఐ ఇంటూ ఇమాజినరీ పార్ట్, ఇక్కడ కూడా కాసే వస్తుంది, కాస్ ఒమేగా టీ అండ్ సైన్ ఒమేగా ఎక్స్. ఇది జనరల్ సొల్యూషన్ ఫార్మ్ అన్నమాట. ఓకే, సరే, నెక్స్ట్ వాల్యూ. ఇప్పుడు ఈ పవర్
ఒమేగా ఎక్స్, నెక్స్ట్ టర్ము ఈ పవర్ ఒమేగా టీ, రెండు టర్మ్స్ ఉంటాయి. ఓకే, ఈ పవర్ ఐ ఒమేగా ఎక్స్ ఒక టర్మ్, ఈ పవర్ ఐ ఒమేగా టీ ఒక టర్మ్. ఓకే, ఇందులో వస్తుంది ఫంక్షన్. ఓకే, నా ఇప్పుడు మనకు ఉన్న ఈక్వేషన్ ఏంటంటే UTT ఈజ్ ఈక్వల్ టు UXX అండి. ఇది ఒరిజినల్ ఈక్వేషన్. UTT ఈజ్ ఈక్వల్ టు UXX. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్లో, ఆప్షన్ 1లో ఐఎమ్ రైటింగ్ యూ, ఆప్షన్ 1 ఇది. 1లో ఏమున్నాయి? ఈ పవర్ ఐ ఒమేగా ఎక్స్, ఈ పవర్ ఐ ఒమేగా టీ ఉంది. ఇప్పుడు ఈ ఆప్షన్ 1 అనేటిది U(x, T) వాల్యూ దేన్ని సాటిస్ఫై చేయాలి? UTT ఈజ్ ఈక్వల్ టు UXX ను సాటిస్ఫై చేయాలి. ఓకే, అంటే ఇక్కడ నేను క్లియర్గా రాస్తాను, కన్ఫ్యూజ్ కాకండి, జస్ట్ సింపుల్ ప్రాబ్లం. U(x, T) ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ ఒమేగా ఎక్స్, ఈ పవర్ ఐ ఒమేగా టీ. దీన్ని సాటిస్ఫై చేయాలి, గివెన్ ఈక్వేషన్ ను సాటిస్ఫై చేయాలి. అంటే UTT UXX వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ UXX ను ఫైండ్ అవుట్ చేస్తున్నాం. డైరెక్ట్ రాయొచ్చు అండి. UX ఫస్ట్ రాద్దాం. UX ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందండి? ఐ ఒమేగా ఈ పవర్ ఐ ఒమేగా ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఐ ఒమేగా టీ అవుతుంది. UXX అంటే ఐ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఐ ఒమేగా ఎక్స్ ఈ పవర్ ఐ ఒమేగా టీ అండి. సో UXX ఐ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎంత అండి? -1. అండ్ ఒమేగా స్క్వేర్ అంటే ఏమని రాసుకోవచ్చు? సరే, ఇలానే ఉంచండి, ఒమేగా స్క్వేర్ని ఇలానే ఉంచండి. -ఒమేగా స్క్వేర్ ఈ పవర్ ఐ ఒమేగా ఎక్స్ ఈ పవర్ ఐ ఒమేగా టీ అండి. నెక్స్ట్ డైరెక్ట్ రాసుకుంటున్నా నేను, UTT రాసుకోవచ్చు. UTT కూడా సేమ్ వస్తుంది కదా, -ఒమేగా స్క్వేర్ ఈ పవర్ ఐ ఒమేగా ఎక్స్ ఈ పవర్ ఐ ఒమేగా టీ. Therefore, what about the equation UTT is equal to UXX కదా. సో సాటిస్ఫైస్ గివెన్ ఈక్వేషన్. ఇది ఈక్వేషన్ 1 అని తీసుకుందాం. ఈక్వేషన్ ఐఎమ్ టేకింగ్ దిస్ యాస్ 1 సాటిస్ఫై అవుతుంది. ఓకే, therefore equation 1 satisfies. Therefore equation 1 satisfies. ఫస్ట్ ఆప్షన్ కు సాటిస్ఫై అవుతుందండి. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఏ, అంటే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ఈ ఆప్షన్ కూడా చెక్ చేసుకోవాలి, సెకండ్ ఆప్షన్ కూడా. ఈ పవర్ ఐ ఒమేగా ఎక్స్ ఈ పవర్ -ఐ ఒమేగా టీ దగ్గర కూడా చెక్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఆప్షన్ 2 దగ్గర చెక్ చేసుకోండి. ఆప్షన్ 2 U(x, T) ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ ఒమేగా ఎక్స్ ఈ పవర్ -ఐ ఒమేగా టీ. ప్రీవియస్గా చేసాం మనం, UXX సేమే కదా, -ఒమేగా స్క్వేర్ ఈ పవర్ ఐ ఒమేగా ఎక్స్ ఇంటూ ఈ పవర్ -ఐ ఒమేగా టీ. మరి UTT డైరెక్ట్ రాసుకోవచ్చా అండి? -ఐ ఒమేగా ఉంటుంది, అంటే +I స్క్వేర్ ఒమేగా స్క్వేర్, అంటే సేమే వస్తుంది కదా, ఒమేగా స్క్వేర్ ఐ ఒమేగా ఎక్స్ ఇంటూ ఈ పవర్ -ఐ ఒమేగా టీ. Therefore equation 1 satisfies. ఈక్వేషన్ 1 కూడా 1 సాటిస్ఫై అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఆప్షన్ సికి వద్దాం. ఓకేది ఆప్షన్ సి. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రైట్. ఇక్కడ చూడండి, U(x, T) ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ ఒమేగా ఎక్స్. ఇలా రాస్తున్నాను. ఆప్షన్ 3 U(x, T) ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ ఒమేగా ఎక్స్ ఆఫ్
ఇది ఏంటంటే ఈ పవర్ ఐ ఒమేగా టీ ప్లస్ ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా టీ, ఈ పవర్ ఐ ఒమేగా టీ ప్లస్ ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా టీ బై 2 సాటిస్ఫై చేస్తుందా అండి మరి ఇది? ఎస్, సాటిస్ఫై చేస్తుందా లేదా? ప్రీవియస్ 2 కేసెస్ నుండి చెప్పొచ్చు కదండి. ఓకే, ఇట్ సాటిస్ఫైస్ equation 1. So third option also right option. Okay, next fourth option, u of x comma t is equal to t plus x square by 2. అన్ని ఆప్షన్స్ కరెక్ట్ కావచ్చు. ఓకే, మనకు మల్టిపుల్ ఆన్సర్స్ కదా, కాబట్టి ఆ ఆప్షన్ కూడా చెక్ చేస్తుంది. ఆప్షన్ 4 అండి. What is option 4? u of x comma t is equal to, one second, going back, t plus x square by 2 అండి. t plus x square by 2. ఫస్ట్ uxx ను ఫైండ్ అవుట్ చేయండి. ux ను ఫైండ్ అవుట్ చేస్తుంది. ux ఏమొస్తుందండి? x. uxx is equal to 1 వస్తుంది. ut is equal to 1. utt is equal to 0. సాటిస్ఫై అవుతుందండి? నాట్ సాటిస్ఫైస్, not satisfies equation 1. Not satisfies equation 1. So fourth option is wrong. Okay నండి, క్లియరా? ఎనీ క్వశ్చన్? సార్ థర్డ్ Yes, ma'am. క్వశ్చన్ లో మనకు జస్ట్ చూసిందాడే బ్రాకెట్ లో ఉన్నది కాస్